హాయ్ ఫ్రెండ్స్, సుబహానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి మనకు తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జున సాగర్ అంటే ఈ మూడు, ఎందుకంటే మూడు రాష్ట్రాలకు వెన్నుముక అనమాట. అంటే డ్యాములలో, ఎందుకంటే ఈ డ్యాములు నిండితేనే మనకు చాలా వరకు వరికైనా సరే, లేకపోతే కనుక మిరపకైనా, పత్తికైనా, మొక్కజొన్న అయినా ఏ వెరైటీ అయినా సరే ఈ డ్యాములలో నీళ్లు నిండుగా ఉంటే లేదా సగం కంటే పైన ఉంటే ఖచ్చితంగా నీళ్లు వదలడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికి ఎంత ఉంది ఖచ్చితంగా, ఒకవేళ నేను ఏదైనా పొరపాటున చెప్పినా సరే కొంచెం కరెక్షన్ చేయండి. ఒకవేళ ఎక్కువ ఉన్నా సరే కొంచెం దాన్ని సరిచేయండి. నేనైతే మాత్రం నాకున్న సమాచారం ఈ రోజు డేట్ వచ్చేసరికి 13/7/2026 ఈ రోజు డేట్ ప్రకారం ఎంత నిల్వ ఉంది స్టాకు మూడు డ్యాములలో, అసలుకి ఏ ఏ జిల్లాలకు ఇస్తారు, ఏ రాష్ట్రాలకు ఈ మూడు డ్యాముల వల్ల ఉపయోగం ఎంతవరకు ఉంది అనే దాని గురించి క్లుప్తంగా వీడియో చేద్దాం. ఎలినో ప్రభావం అనేది ఈ డ్యాముల మీద ప్రస్తుతానికి ఎంత ప్రభావం అనేది ఉందా అనే దాని గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఇప్పుడైతే మాత్రం మనము ప్రస్తుతానికి తుంగభద్ర డ్యాము, అంటే ఈరోజు మనం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఈ మూడు డ్యాములకు సంబంధించింది. అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి తుంగభద్ర డ్యామ్ విషయానికి వచ్చేసరికి ముందుగా తుంగభద్ర డ్యాము గురించి, ఈ డ్యాము కర్ణాటక రాష్ట్రంలోని హుస్పేట సమీపంలోని తుంగభద్ర నదిపై నిర్మించబడింది. డ్యాము పూర్తి నిల్వ సామర్థ్యం వచ్చేసరికి 130 టీఎంసీలు. ప్రస్తుతానికి ఉన్న నీటి సామర్థ్యం 105 టీఎంసీలు. 25 టీఎంసీలు పూడికలో బూడిపోయింది. ప్రస్తుతం అయితే మాత్రం మనకున్న సమాచారం ప్రకారం 23 నుంచి, చాలా మంది 17 చెప్తా ఉన్నారు, కొంతమంది 23 చెప్తా ఉన్నారు. క్లారిటీగా పర్ఫెక్ట్గా ఎవరి దగ్గర పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. 23 చెప్తా ఉన్నారు, అంటే ఫ్లో వస్తూ ఉందని చెప్తా ఉన్నారు, క్లారిటీ లేదనమాట. నేను నిన్న మొన్న అయితే మాత్రం 17 విన్నా, ఈ రోజు అయితే మాత్రం 23 అయితే విన్నా. మీరు ఎంత అనేది కొంచెం క్లారిటీ చెప్పండి. ఈ డ్యామ్ నుంచి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రధానంగా సాగునీరు అయితే అందించడం అయితే జరుగుతూ ఉంది. సాగునీరు, తాగునీరు రెండు విధాలుగా ఉపయోగపడడం అయితే జరుగుతూ ఉంది. తుంగభద్ర విషయానికి వచ్చేసరికి ప్రయోజనం అంటే ఎక్కువ జిల్లాలు, ఉపయోగపడే జిల్లాలు వచ్చేసరికి విజయనగర, బళ్ళారి, కొప్పల్ల, రాయచూరు, కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడప. అంటే దగ్గర మనకు 8 జిల్లాలకు, అంటే కర్ణాటకలో 4 జిల్లాలు, మనకు వచ్చేసరికి ఒక 4 జిల్లాలు, మొత్తం దగ్గర ఒక 8 జిల్లాలకు మనకు అంటే తుంగభద్ర అనేది ఉపయోగపడడం అయితే జరుగుతూ ఉంది. ఈ ఏరియాల్లో విపరీతంగా మనకు వచ్చేసరికి కర్ణాటకలో మనకు తెలిసిన బళ్ళారి అయితే మాత్రం, రాయచూరు అయితే మాత్రం, ఈ రెండు నాకు తెలిసిన ఊర్లో అయితే విపరీతంగా మిరపేస్తారు. మిరప బెల్ట్కి అయితే మాత్రం ఈ తుంగభద్రలో 23 టీఎంసీలు ఉంటే నీళ్లు వదలడానికి ఎటువంటి పరిస్థితుల్లో మాత్రం ఆప్షన్ అయితే లేదు. దేవుడి దయ వల్ల ఈ జూలై లాస్ట్ కల్లా వర్షాలు పడి, లేదంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్ వర్షాలు పడి, ఎక్కడ పడాలి, మనకు వర్షాలు పడాల్సిన ప్రదేశాలు వచ్చేసరికి దగ్గర మనకు మహారాష్ట్ర, మనకు కర్ణాటకలో వచ్చేసరికి మనకు ఇప్పుడు ఎక్కడైతే పడతా ఉన్నాయో ఆ ఏరియాలో పడితే మాత్రమే ప్రస్తుతానికైతే మాత్రం తుంగభద్ర నిండడానికి ఛాన్స్ ఉంది. లేదంటే ఈ 23 టీఎంసీలో ప్రతి సంవత్సరం 12 నుంచి 15 టీఎంసీలు వాటరు తాగడానికే ఉపయోగిస్తారు. ఎందుకంటే మొన్నటిదాకా డెడ్ స్టోరేజ్ 9 టీఎంసీ మాత్రమే ఉన్నది. అంత వర్షం పడితే కూడా ప్రస్తుతానికి వచ్చిన నీళ్లు చూసుకోండి, మనకు దగ్గర 14-15 టీఎంసీ మాత్రమే డ్యామ్ లేకైతే నీళ్లు రావడం అయితే జరిగింది. మనకు 60 నుంచి 70 టీఎంసీలు వస్తే మాత్రమే తుంగభద్ర నుంచి దిగువకు మనకు నీళ్ళు అయితే మాత్రం రైతులకు వదలడానికి ఛాన్స్ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం తుంగభద్ర డ్యామ్ అయితే ప్రస్తుతానికి నీళ్లు వదిలే అవకాశం అయితే మాత్రం ఈ 8 జిల్లాలకు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వీటిలో అయితే మాత్రం అవకాశం అయితే కొంచెం అయితే కనిపించట్లేదు. నిండితే వదిలే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ నీటితో లక్షల ఎకరాలు, అంటే దగ్గర తుంగభద్ర కింద 16,72,000 ఎకరాలు అయితే మాత్రం అఫీషియల్గా, అన్అఫీషియల్గా ఒక దగ్గర 6 నుంచి 7 లక్షల ఎకరాలు, దగ్గర 22 లక్షల ఎకరాలు అయితే మాత్రం మనకు దగ్గర వ్యవసాయానికి, అంటే మిరపకైతే మాత్రం ఎక్కువ సాగు చేయడానికి, నీళ్లు వదలడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. అయినా సరే ఇప్పుడు ప్రస్తుతానికైతే అనుకున్న స్థాయిలో నీళ్లు లేకపోవడం చాలా వరకు అయితే బాధించాల్సిన విషయం. తాగుకు విద్యుత్ కూడా అక్కడ ఉత్పత్తి చేసే అవకాశం ఎంతో ఉంది. ఇంకా శ్రీశైలం వచ్చేసరికి మనకు నెక్స్ట్ నాగార్జున సాగర్, ఈ రెండు ఎందుకంటే తెలంగాణ, కర్ణాటక, తెలంగాణ, ఏపీ ఈ సరిహద్దు మధ్యలో ఉంటాయి. ఇది వచ్చేసరికి మనకు శ్రీశైలం సాగర్ నీటి అంటే పూర్తి నిల్వ
215 టీఎంసీ. ప్రస్తుతానికైతే మాత్రం మనకున్న సమాచారం 27, 26 టీఎంసీ మాత్రమే చెప్తా ఉన్నారు. 215 ఎక్కడా? దగ్గర దగ్గర ప్రస్తుతానికి ఉన్న టీఎంసీ 27, 26, 25 నుంచి 30 లోపే కనిపిస్తూ ఉంది. అంటే ఆ డ్యామ్ నుంచి మనకున్న సమాచారం ప్రకారం శ్రీశైలం ద్వారా విద్యుత్ ఉత్పత్తి అనేది ఎక్కువగా జరుగుద్ది. సాగునీరు, తాగునీరు. అంటే ఒకరోజు విద్యుత్ ఉత్పత్తి చేస్తే దగ్గర దగ్గర 60,000 క్యూసెక్కుల నీళ్ళు అయితే మాత్రం ప్రతిరోజు మనోళ్ళు కానీ వాళ్ళు కానీ 60 నుంచి 70,000 క్యూసెక్కుల నీళ్లు విద్యుత్ వినియోగానికి అవసరం పడే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉందంట. అంటే ప్రయోజనం పొందే జిల్లాలు, ఎక్కువగా వాడుకునే జిల్లాలు వచ్చేసరికి నంద్యాల, కర్నూలు, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, నల్గొండ. తెలంగాణ విషయానికి వచ్చేసరికి 3 జిల్లాలు అయితే మనము వాడుకునేది ఎక్కువగా 6 జిల్లాలు మనకు మేజర్గా ఏపీలో వాడుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. వి బెల్ట్లో మనకు ఎక్కువగా వేసే బెల్ట్ నంద్యాల విపరీతంగా మిరపేస్తారు, కర్నూలు విపరీతంగా మిరపేస్తారు, పల్నాడు ఎక్కువ మిరపేస్తారు, గుంటూరు మిరప ఎక్కువ వేస్తారు. ప్రకాశంలో కూడా ఎక్కడైతే ఈ కాలువలు వదిలే ప్రాంతాల్లో నాకు తెలిసినంత వరకు కొంచెం మిరప, వరి కూడా వేసే అవకాశం కనిపించుండొచ్చు. నెల్లూరు నాకు తెలిసి వరే. ఈ దగ్గర దగ్గర నాకు 4-5 జిల్లాలు అయితే మాత్రం ఇప్పుడు మనకు దగ్గర దగ్గర 9 జిల్లాలకు గాను దగ్గర దగ్గర 4-5 జిల్లాలు ఎక్కువ మిరపేసే అవకాశం కనిపిస్తా ఉన్న జిల్లాలు. ఇంకా హైదరాబాద్కు కృష్ణా తాగునీటి పథకాల ద్వారా కూడా పరోక్షంగా ఈ జలాశయం నుంచి ఎక్కువగా నీరైతే అందించడం అయితే జరుగుతూ ఉంది. ఇంకా మూడోదేసరికి ఎక్కువ చాలా హైయెస్ట్ కెపాసిటీ కలిగిన నాగార్జున సాగర్ డ్యామ్ విషయానికి వచ్చేసరికి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రాతి నిర్మాణం డ్యామ్ అంట. ఇది పూర్తి నిల్వ సామర్థ్యం వచ్చేసరికి 312 టీఎంసీలు. ప్రస్తుతం నీటి నిలువ అయితే మాత్రం ఏదో 60-70 మధ్యలో చెప్తా ఉన్నారు. 60-70 మధ్యలో చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు అనేది క్లారిటీ లేదు. మనకు ఈ డ్యామ్ నుంచి 2 రాష్ట్రాల్లోని లక్షల ఎకరాల్లో నీరు అందించే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రయోజనం పొందే జిల్లాలు వచ్చేసరికి పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కృష్ణా, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, యాదాద్రి, భువనగిరి. మనకు దగ్గర దగ్గర యాజ్ టీజ్గా మనకు శ్రీశైలం నిండితే ఎలాగూ నాగార్జున సాగర్ నిండే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇవి నిండాలి అని అంటే పైన ఎక్కువగా వర్షం పడాలి. తుంగభద్ర నిండాలి, నారాయణపూరు, జూరాల, ఆల్మట్టి నిండిన తర్వాత ఎన్ని వస్తూ ఉంటాయి సహజంగా. ఆల్మట్టికి అయితే ప్రస్తుతానికి మళ్ళీ సపరేట్గా చెప్తాం. అది ఎందుకంటే 70% మొత్తం వరి వేసే బెల్ట్ కాబట్టి ప్రస్తుతానికి మనం మిరప వేసే బెల్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి దయచేసి మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు, నేను ఎక్కడైనా సరే చిన్న మిస్టేక్ జరిగినా సరే మన్నించండి. ఎందుకంటే మనకు దీని గురించి పూర్తి అవగాహన లేకపోవడం, నేను తెలుసుకొని ఒక 2 రోజులు దీని గురించి రీసెర్చ్ చేసి అసలు పూర్తిగా ఒక నోట్బుక్ మాదిరి రాసి దీని గురించి అయితే మీకు చెప్పడం అయితే జరిగింది. తెలుసుకొని ఇక్కడ నుంచి తాగునీరు మాత్రమే కాదు, తాగునీరు మరియు విద్యుత్ ఉత్పత్తి కూడా జరుగుతుంది. 3 డ్యాముల అనుసంధానం ఎలా ఉంటుందంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కర్ణాటకలో వర్షాలు పడితే ముందుగా తుంగభద్ర డ్యామ్ నిండుతుంది. అక్కడి నుంచి నీరు కృష్ణానదిలో కలిపి శ్రీశైలం డ్యామ్కు చేరుతుంది. శ్రీశైలం నుంచి విడుదలైన నీరు నాగార్జున సాగర్కు చేరుతుంది. అందుకే కర్ణాటకలో వర్షాలు బాగా కురిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతులకు కూడా ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ప్రస్తుతం 3 డ్యాముల నీటి నిల్వలు క్రమంగా అనుకున్నంత స్థాయిలో లేవు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే ఈ నిల్వలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది, కానీ వర్షాలు పడట్లేదు. కొంచెం ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరనా, ఎందుకంటే మనం 3 డ్యాముల గురించి అయితే పూర్తిగా చెప్పడం జరిగింది. ఈ డ్యాములు నిండితేనే మిరప వేసే బెల్టులు సస్యశ్యామలంగా పండే అవకాశం కనిపించవచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం నీళ్లు వచ్చే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కనిపించట్లేదు. వరుణుడైతే ఎలినో ప్రభావం విపరీతంగా చెప్తా ఉన్నారు. ఈ రోజు చూసుకుంటే దగ్గర దగ్గర ఎక్కడో దోర్నాల దగ్గర అయితే మాత్రం ఎక్కడో డీషం వెళ్తా ఉంటే పిల్లి వ్యాన్ అంట, అది అద్దం బయలిపోయిందంట. అంటే అటువంటి ఎండ కాసింది ఈరోజు. ప్రస్తుతానికైతే మాత్రం చాలా తీవ్రతంగా ఎండ అయితే కనిపిస్తూ ఉంది. రైతు వెయ్యాలంటే బొబ్బరతోటి భయపడతా ఉన్నాడు. చాలా నర్సరీ వాళ్ళ మేము కూడా చాలా రకాల ఫేస్ చేయడం అయితే జరుగుతూ ఉంది. ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఇది వర్త్ఫుల్ అనిపిస్తే 10 మందికి షేర్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ను ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.